హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆరా న్యాచురల్ బ్లాగ్స్. ఈ వీడియోలోనైతే చాలా యూస్ఫుల్ అండ్ అమేజింగ్ టిప్స్ అయితే ఉన్నాయి. వీడియోని అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. చూసిన ప్రతి ఒక్కరు కూడా ఒక చిన్న లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఎవరైనా సరే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ఒక్కసారి ఛానల్కి వెళ్ళి అయితే చెక్ చేయండి. మీకు నచ్చిన కంటెంట్ ఉంది, యూస్ఫుల్ అయ్యే టిప్స్ ఉన్నాయనుకుంటే రెగ్యులర్గా ఛానల్ అయితే ఫాలో చేస్తూ ఉండండి. యూట్యూబ్లోనే కాదండి, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో చేయండి. అక్కడ కూడా మంచి మంచి టిప్స్ అయితే షేర్ చేస్తూ ఉంటాను. నేను షేర్ చేసే ప్రతి టిప్ కూడా నా రియల్ లైఫ్లో వర్క్ అవుతుంది, మంచి రిజల్ట్ ఉంది అనుకున్నప్పుడే మీతో షేర్ చేస్తాను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీ రిజల్ట్ ఎలా ఉంది అని తప్పకుండా కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ టిప్, ఆల్రెడీ వింటర్ స్టార్ట్ అయిపోయింది. అందరు కూడా ఫుడ్ అనేది వేడిగా తినాలి అనుకుంటారు. మనం ఫుడ్ అనేది మనం వండగానే తింటే ఒక హాఫ్ అన్ అవర్ వరకు అయితే వేడిగా ఉంటుంది. మనం ఒకవేళ మార్నింగే ఫుడ్ ఇలా బాక్స్లో పెట్టుకొని ఆఫీస్కి తీసుకెళ్ళాలనుకోండి, మొత్తం కూడా చల్లబడిపోతుంది. అలా చల్లబడకుండా మినిమం ఒక 6 to 7 అవర్స్ వేడిగా ఉండాలి అంటే కొన్నిసార్లు హాట్ బాక్స్లో పెట్టినా సరే వేడి అనేది పోతుంది. అలా 7 అవర్స్ వరకు వేడిగా ఉండాలి అంటే ఇలా పెట్టడానికి ముందు కొంచెం హాట్ వాటర్ వేసి ఒక 10 minutes ఉంచి తర్వాత ఇలా టిష్యూ పేపర్తో నీట్గా క్లీన్ చేసి ఫుడ్ కనుక పెట్టాము అనుకోండి, మినిమం 6 to 7 అవర్స్ వరకు అయితే ఫుడ్ అయితే వేడి తగ్గకుండా ఉంటుంది. చాలా మంచిగా వేడిగానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలాంటి కాపర్ గిన్నెలు అయితే వాడుతూ ఉంటాము. అంటే బ్యాక్ సైడ్ కింద కాపర్ కోటింగ్ అయితే వస్తూ ఉంటుంది కదా. ఇది కొన్ని డేస్ వాడిన తర్వాత నల్లగా అయిపోతుంది, కలర్ అంతా కూడా చేంజ్ అయిపోతుంది. మనం కొనుక్కున్నప్పుడు అయితే చాలా మంచిగా ఉంటుంది చూడడానికి. మనం కొన్ని డేస్ వాడిన తర్వాత ఇలా నల్లగా అయిపోతుంది, చూడడానికి కూడా అస్సలు మంచిగా అనిపించదు కదా. మళ్ళీ దాన్ని కొత్తగా తెచ్చుకోవాలి అంటే ఇలానైతే క్లీన్ చేసుకోండి. కొంచెం నిమ్మ ఒక సగం ముక్క నిమ్మకాయ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకొని ఇలా వీడియోలో చూపించినట్టుగా కనుక మనం నెమ్మదిగా కనుక రబ్ చేసాము అనుకోండి, ఈజీగా దానిపైన ఉండే నల్లదనం అంతా పోతుంది. మీకు వీడియోలో కనిపిస్తుంది కదా, నేను కొంచెం రబ్ చేసి చూపించాను. దానిపైన ఉండే బ్లాక్నెస్ అంతా కూడా పోతుంది. ఇలా ఎవ్రీ 15 days or 1 monthకి ఒకసారి కనుక ఇలా నిమ్మకాయతో కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, మన ఇంట్లో ఉండే కాపర్ గిన్నెలన్నీ కూడా చాలా మంచిగా మెరుస్తాయి. ఎంత పెద్ద గిన్నెలైనా ఏవైనా సరే ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, చాలా మంచిగానైతే మెరుస్తాయి. మనము వాష్ చేసుకొని పక్కన పెట్టుకున్నా కూడా చాలా నీట్గానైతే కనిపిస్తాయి. ఈవెన్ కడాయిలకి కూడా కొన్నిటికి అడుగున ఇలా కాపర్ కోటింగ్ అయితే వస్తూ ఉంటాయి కదా. ఏదైనా సరే ఒక్క నిమ్మ చెక్క ఉంటే ఇలా కనుక క్లీన్ చేసుకున్నాము అనుకోండి, జస్ట్ ఒక 5 minutes పని ఒక్కసారి క్లీన్ చేసి పెట్టుకున్నాము అనుకోండి, మినిమం 15 to 20 days వరకు అయితే మళ్ళీ కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. మనం క్లీన్ చేసుకున్నాక చూడండి, మనం కొత్తగా కొనుక్కున్నప్పుడు ఎంతైతే మెరుస్తుందో సేమ్ అలానే మెరుస్తుంది, చాలా మంచిగా కూడా ఉంటుంది. నెక్స్ట్ టిప్, ఇలాంటి ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్ అయితే అందరి దగ్గర ఉంటూ ఉంటాయి కదా. కొన్నిసార్లు ఆర్టిఫిషియల్ ఇయర్ రింగ్స్కి ఇలా వెనక సైడ్ దిమ్మెలు అనేది లూజ్ అయిపోతుంటాయి, కొన్నిసార్లు కొన్ని ఎక్కడో పడిపోతూ ఉంటాయి. మనం ఊరికే పెట్టడం తీయడం వల్ల మనము ఒకవేళ లూజ్ ఉన్నా ఎక్కడైనా పోయినా కూడా సరే వాటిని పెట్టుకోవాలి అంటే కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం కదా. సో అలాంటి ఇబ్బంది లేకుండా మనం ఇంట్లో ఇలాంటి 2-in-1 ప్లాస్టర్స్ ఉంటాయి కదా, ఆ ప్లాస్టర్ని జస్ట్ ఇలా బ్యాక్ సైడ్ స్టిక్ చేసేసి కనుక పెట్టుకున్నాము అనుకోండి, ఇయర్ రింగ్ అనేది కదలకుండా ఉంటుంది, అలాగే స్టిఫ్గా ఉంటుంది. మనం దానికి వచ్చే దిమ్మెను పెట్టుకుంటే ఎంత స్టిఫ్గానైతే ఉంటుందో సేమ్ ఇలా 2-in-1 ప్లాస్టర్ వేసి పెట్టుకున్నా కూడా అంతే స్టిఫ్గా ఉంటుంది. ఇయర్ రింగ్ అయితే కదలకుండా ఉంటుంది. ఎప్పుడైనా మనకి దిమ్మె పోయింది అనుకోండి, ఆల్టర్నేటివ్గా ఏమీ వెతుక్కోవాల్సిన అవసరం లేకుండా జస్ట్ ఇలా 2-in-1 ప్లాస్టర్తో అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, మనము ఎప్పుడైనా కొంతమందికి కార్లో కానీ, కొంతమందికి బస్లో కానీ, కొంతమందికి ట్రైన్లో కానీ వెళ్తే వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తుంది. మెయిన్గా మా ఇంట్లో వాళ్ళకైతే కార్లో వెళ్ళినప్పుడు వామిటింగ్ సెన్సేషన్ అయితే వస్తూ ఉంటుంది. సో అలాంటప్పుడు అయితే నేను ఇది ట్రై చేస్తాను. ఒక కర్చీఫ్ తీసుకొని అందులో కొన్ని రైస్ తీసుకొని దానిపైన కొంచెం పచ్చకర్పూరం కానీ ముద్ద కర్పూరం కానీ ఏదైనా ఇలా పొడిలా చేసి వేసుకొని ఈ రెండింటిని మిక్స్ చేసేస్తే దగ్గరికి మూటలా చుట్టేసి కార్లో వెళ్ళేటప్పుడు దీన్ని కనుక స్మెల్ చూసామో అనుకోండి, మనకి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాకుండా ఉంటుంది. చాలామందికి కారు ఏసీ కానీ ఆ స్మెల్ కానీ పడకుండా ఉంటుంది కదా. అలాంటి వాళ్ళకైతే ఈ స్మెల్ కనుక చూస్తే మనకి ఎలాంటి వామిటింగ్ సెన్సేషన్ అయితే రాదు, వామిటింగ్ కూడా అవ్వకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనము ఇలా షర్ట్స్ అంటే వైట్ షర్ట్స్ కానీ పిల్లల యూనిఫామ్స్ కానీ వేసుకున్నప్పుడు ఇలా కాలర్ పైన వైట్ షర్ట్స్ పైన అయితే ఎక్కువగా మురికైతే కనిపిస్తూ ఉంటుంది. వైట్ షర్ట్స్ అనేది తొందరగా మురికి అనేది పట్టేస్తూ ఉంటాయి కదా. అలా మురికి అనేది కనిపించకుండా ఉండాలి, మురికి అనేది పట్టకుండా ఉండాలి అంటే వీడియోలో చూపించినట్టుగా కొంచెం మనకి పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ అనేది ఇలా కాలర్ అంటే నెక్ పైన వేసేసి తర్వాత కనుక వాళ్ళు వేసుకున్నారు అనుకోండి, మురికి పట్టినా కనిపించదు. ఒకవేళ పట్టిన మురికైనా వాష్ చేసేటప్పుడు చాలా ఈజీగా వదిలిపోతుంది. నెక్స్ట్ టిప్, చాలామందికి రెగ్యులర్గా బాదం తినే అలవాటు ఉంటుంది. నైట్ నానబెట్టుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే తింటూ ఉంటారు కదా. కొన్నిసార్లు నైట్ నానబెట్టడం కనుక మర్చిపోయాము అనుకోండి, ఆ పైన పొట్టు అయితే రాకుండా ఉంటుంది కదా. సో మనకి బాదం అనేది ఇన్స్టెంట్గా నానాలి అంటే మనకి అందులో నార్మల్ వాటర్ బదులు హాట్ వాటర్ వేసి ఒక 1 hour కనుక ఉంచాము అనుకోండి, నైట్ మొత్తం నానితే ఎలానైతే మంచిగా అవుతాయో జస్ట్ ఒక 1 hour నానినా అంతే మంచిగా అవుతాయి. బాదం నానబెట్టడం మర్చిపోయిన వాళ్ళు ఇన్స్టెంట్గా ఆఫీస్కి వెళ్ళే వరకు నానాలి అనుకున్నప్పుడు ఇలా హాట్ వాటర్ వేసి కనుక పెడితే వెంటనే నానుతాయి. నెక్స్ట్ టిప్, ఇలా మనము
టీ ఫిల్టర్తో ఏదైనా ఫిల్టర్ చేయాలి అనుకోండి, ఇలా స్టీల్ గిన్నెల పైన పెడితే అక్కడ బ్యాలెన్సింగ్ అనేది సరిగ్గా లేకపోవడం వల్ల మనం ఎన్నిసార్లు పెట్టినా పడిపోతూ ఉంటుంది. కొన్నిసార్లు మనం హాట్ ఏదైనా ఫిల్టర్ చేసేటప్పుడు కూడా మనకి వేడి తగలడం వల్ల మనం పట్టుకోవడానికి అంత ఈజీగా ఉండదు కదా. అది పడిపోకుండా అలాగే బ్యాలెన్సింగ్గా ఉండాలి అంటే ఒక స్పూన్ని ఇలా ఎడ్జ్కి కనుక పెట్టి ప్లేస్ చేసాము అనుకోండి, అది మంచిగా బ్యాలెన్స్ అవుతుంది. మనకి పడిపోతుందనే టెన్షన్ ఉండదు. వేడిగా ఏదైనా ఫిల్టర్ చేయాలి అనుకున్నప్పుడు కూడా ఇలా పెట్టేసి డైరెక్ట్ ఫిల్టర్ అనేది చేసుకోవచ్చు. అది పడిపోతుందనే టెన్షన్ కూడా ఉండదు. మెయిన్గా గుగ్గిలు అలా ఉడికించినప్పుడు ఇలా ఫిల్టర్ చేస్తూ ఉంటాం కదా, అప్పుడు వాటర్ అనేది వేడిగా ఉంటాయి, మీద పడుతుందనే టెన్షన్ అయితే ఉంటుంది. అలాంటప్పుడు ఇలా మనం ముట్టుకోకుండా ఈ టిప్ అయితే ట్రై చేయండి. నెక్స్ట్ టిప్, ఇంట్లో ఎక్కువగా బల్లులు తిరుగుతున్నాయి అనుకోండి, ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని అయితే ట్రై చేయండి. ఇంట్లో బల్లులు అయితే కనిపించకుండా పోతాయి. ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని, మనకి నాప్థలిన్ టాబ్లెట్స్ అనేది ఏ సూపర్ మార్కెట్లోనే దొరుకుతాయి, 1 లేదా 2 ఇలా పౌడర్లా మెత్తగా చేసి తీసుకొని ఆ వాటర్లో వేయాలి. తర్వాత అందులోనే కొంచెం డెటాల్ అనేది వేసి ఈ రెండింటిని మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత స్ప్రే బాటిల్ ఉంటుంది కదా, ఆ స్ప్రే బాటిల్లో ఈ లిక్విడ్ని అంతా వేసేసి మనకి బల్లులు బొద్దింకలు ఎక్కడైతే బల్లులు ఎక్కువగా గోడల మీద తిరుగుతూ ఉంటాయి కదా, ఆ ప్లేస్లో ఈ వాటర్ని అంతా కూడా స్ప్రే చేసేసాము అనుకోండి. మెయిన్గా డెటాల్ స్మెల్ అనేది బల్లులకి పడదు. సో దానివల్ల ఆ ప్లేస్లో మనం ఎక్కడైతే స్ప్రే చేస్తామో ఆ ప్లేస్లోనైతే ఒక్క బల్లి కూడా తిరగకుండా ఉంటుంది. మెయిన్గా బల్లులు ఎక్కువగా ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నాము అనుకున్న వాళ్ళు ఇలా కనుక స్ప్రే చేశారనుకోండి, నెక్స్ట్ డే కల్లా ఇంట్లో ఒక్క బల్లి కూడా కనిపించదు. ఇలా ఎవ్రీ ఆల్టర్నేట్ డేస్ కనుక స్ప్రే చేసాము అనుకోండి, ఇంకా మన ఇంట్లో బల్లి అనేది కనిపించదు, బల్లి అనేది తిరగకుండా ఉంటుంది. నెక్స్ట్ టిప్, మన అందరి ఇళ్ళలో కూడా ఇలా దేవుడి దగ్గర దీపారాధన అయిన తర్వాత ధూప్ స్టిక్ని అయితే వెలిగిస్తూ ఉంటాం కదా. మనం ధూప్ స్టిక్ వెలిగించిన తర్వాత ఆ పౌడర్ని మనం వేస్ట్ అని పడేస్తూ ఉంటాము. ఇప్పటి నుండి అలా పడేయకుండా దాన్ని అంతా కూడా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని మంచిగానైతే వాటిని రీయూజ్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసుకొని, మనం ఇంట్లో రాగి ఇత్తడి వస్తువులు పూజ సామాగ్రి రెగ్యులర్గా అయితే క్లీన్ చేస్తాం కదా, మనకి మార్కెట్లో చాలా రకాల పౌడర్స్ అయితే దొరుకుతాయి. అది ఏది పని చేయాల్సిన అవసరం లేకుండా ఇలా సింపుల్గా ఇలా ఈ పౌడర్తో గట్టిగా రబ్ చేసి టిష్యూ పేపర్తో కానీ వాటర్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి, చాలా మంచి షైనింగ్ అయితే వస్తాయి, చాలా మంచిగానైతే మెరుస్తాయి. మనం వేస్ట్ అని పడేసే పౌడర్ని ఇలా మంచిగానైతే చేసుకోవచ్చు. నెక్స్ట్ టిప్, మనం ఇంట్లో కోంబ్ అయితే రెగ్యులర్గా వాడతాము. మనం రెగ్యులర్గా వాడడం వల్ల ఒక 1 వీక్ 10 డేస్లోనే మన జుట్టులో ఉండే డాండ్రఫ్ కానీ ఆ మురికి అంతా కానీ కోంబ్లోకి వచ్చేసి మళ్ళీ అదే కోంబ్తో మనం వాష్ చేయకుండా క్లీన్ చేయకుండా కనుక యూస్ చేసాము అనుకోండి, హెయిర్ ఫాల్ డాండ్రఫ్ అనేది ఇంకెక్కువగా ఫామ్ అవుతుంది. వీక్లీ వన్స్ అయితే తప్పకుండా కోమ్ని అయితే వాష్ చేసుకోండి. మనకి వాష్ చేసుకునే అంత టైం లేదు అనుకున్నప్పుడు ఇలా సింపుల్గా ట్రై చేయండి. మనం ఇంట్లో టాల్కమ్ పౌడర్ ఉంటుంది కదా, ఆ టాల్కమ్ పౌడర్ని దీనిపైన వేసేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా యూస్ అయిన టూత్ బ్రష్తో ఇలా కనుక రబ్ చేసి క్లీన్ చేసాము అనుకోండి, అందులో ఉండే డస్ట్ అంతా కూడా ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. ఈవెన్ ఆయిల్ లాంటిది ఏదైనా కోంబుకున్నా సరే ఆ పౌడర్ అంతా పీల్ చేస్తుంది. సో మనం వాటర్ పెట్టి క్లీన్ చేయాలి, లిక్విడ్ వేసి వాష్ చేయాలి అనే పని లేకుండా ఇన్స్టెంట్గానే మనకున్న తక్కువ టైంలోనే కోమ్ని అయితే సింపుల్గా ఇలా క్లీన్ చేసుకోవచ్చు. మనం బయటికి ఎక్కడికైనా వెళ్ళినా సరే ఇలా మేకప్ రిలేటెడ్ వస్తువులు అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా, కంపల్సరీ పౌడర్ అయితే క్యారీ చేస్తూ ఉంటాం కదా. మనం ఇన్స్టెంట్గా కోమ్ క్లీన్ చేయాలి అనుకున్నప్పుడు, మనకి సోపు లిక్విడ్ లేదు అనుకున్నప్పుడు జస్ట్ ఇలా టాల్కమ్ పౌడర్తో ట్రై చేయండి, చాలా మంచిగానైతే క్లీన్ అయిపోతాయి. టిష్యూ పేపర్తో క్లీన్ చేసి మళ్ళీ కోమ్ చేసుకుంటే సరిపోతుంది. స్టెప్, ఇలాంటి సోప్ బాక్సెస్ అయితే అందరి ఇళ్ళలో కూడా ఉంటాయి. మనం సోప్ బాక్స్ పైన డైరెక్ట్గా కనుక సోప్ పెట్టాము అనుకోండి, అందులో సోప్ అంతా కూడా అడుగున వెళ్ళి అది అంతా కూడా నానిపోతూ ఉంటుంది. అందులో వాటర్ అనేది కొన్నిసార్లు పోకుండా ఉండడం వల్ల మనకి 10 to 15 డేస్ వచ్చే సోప్ కాస్త 2-3 డేస్లోనే నానిపోయి మొత్తం ముద్దగా అయిపోయి మొత్తం కూడా వాటర్ అయిపోతూ ఉంటుంది. అలా సబ్బు అనేది నానిపోకుండా ఉండాలి అంటే సోప్ బాక్స్ పైన డైరెక్ట్గా పెట్టకుండా ఇలా అడ్డంగా ఒక రబ్బరు, నిలువుగా ఒక రబ్బర్ వేసి దానిపైన ఇలా సోప్ని కనుక పెట్టాము అనుకోండి, ఏదైనా వాటర్ పడ్డా కూడా ఈజీగా కిందకనే వెళ్ళిపోతాయి. ఎందుకంటే బాక్స్కి సోప్కి మధ్యలో స్పేస్ ఉంది కాబట్టి వాటర్ అనేది ఈజీగా కింద పడిపోతాయి. నెక్స్ట్ టిప్, మనము ఇలాంటి పెట్టికోట్స్ అయితే వాడుతూ ఉంటాము. మనము ఎప్పుడైనా ఇలా పెట్టికోట్కి నాడని కనుక ఎక్కించుకోవాలి అనుకున్నప్పుడు చాలామంది సేఫ్టీ పిన్తోనైతే ఎక్కిస్తూ ఉంటారు. సేఫ్టీ పిన్ అనేది చాలా టైం టేకింగ్ ప్రాసెస్. మనం బయటికి వెళ్ళాలి, ఏదైనా అకేషన్కి వెళ్ళాలి అనుకున్నప్పుడు సేఫ్టీ పిన్తో కనుక ఎక్కించాము అనుకోండి, మినిమం 10-15 మినిట్స్ టైం అయితే పడుతుంది. ఇలా సింపుల్గా ఒక పెన్ తీసుకొని దాని క్యాప్ పెట్టేసి ఇలా వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి కనుక లాగాము అనుకోండి, ఈజీగా బయటకు అనేది వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1 మినిట్లోనే మనకి నాడ అనేది ఎక్కించుకోవచ్చు. మన పిల్లలవి డ్రెస్సెస్కి ఏదైనా సరే, మన పెట్టికోట్స్కి అయినా సరే ఈ టిప్ అయితే వర్క్ అవుతుంది.
నెక్స్ట్ స్టెప్ మనందరి ఇళ్ళలో కూడా పచ్చి కొబ్బరి అయితే కామన్గా ఉంటుంది. ఏదైనా గుడికి వెళ్ళినా సరే, ఇంట్లో ఏదైనా పూజలు చేసినా సరే కంపల్సరీ కొబ్బరికాయ అనేది కొడుతూ ఉంటాము. ఇలా పచ్చి కొబ్బరి అనేది ఎక్కువ రోజులు పాడవకుండా, బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండా ఉండాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అందులో తడి లేకుండా నీట్గా తుడుచుకోవాలి. అంటే లైక్ టిష్యూ పేపర్తో కానీ, లేదు అంటే కాటన్ క్లాత్తో కానీ. తర్వాత అందులో కొంచెం కోకోనట్ ఆయిల్ అనేది అప్లై చేసి మనం డీప్ ఫ్రిడ్జ్లో కనుక పెట్టాము అనుకోండి, మనకి 2-3 మంత్స్ అయినా సరే పచ్చి కొబ్బరి అనేది పాడవకుండా చాలా ఫ్రెష్గానైతే ఉంటుంది. ఫ్రిడ్జ్ లేకపోయినా సరే బాక్స్లో పెట్టినా సరే ఒక 1 వీక్ వరకు అయితే బ్యాక్టీరియా ఫంగస్ అనేది ఫామ్ అవ్వకుండానైతే ఉంటుంది. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా మనం కామన్గా గ్యాస్ స్టవ్ని అయితే వాడతాము. గ్యాస్ స్టవ్ సిలిండర్ అయిపోయిన వెంటనే మారుస్తూ ఉంటాం కదా, మనం పెట్టే ముందు ఒక్కసారి ఇలా ట్రై చేయండి. అందులో ఇలా క్యాప్ తీసేసి కొన్ని వాటర్ కనుక వేసి చూసాము అనుకోండి, ఆ వాటర్ అనేది బుడగలు కనుక వస్తే ఆ గ్యాస్ అనేది లీక్ అవుతుంది. ఒకవేళ ఎలాంటి బుడగలు లేకుండా వాటర్ అనేది స్టేబుల్గా ఉంది అనుకోండి, ఆ గ్యాస్ అనేది ఎలాంటి లీకేజ్ అనేది అవ్వదు. కొన్నిసార్లు మనం పైప్ పెట్టినప్పుడు గ్యాస్ అనేది లీక్ అవుతూ ఉంటుంది కదా, సో మనకి ముందే ఇలా కనుక చూసి గ్యాస్ కనుక పెట్టుకున్నాము అనుకోండి, మనకి ఎలాంటి టెన్షన్ అయితే ఉండదు. నెక్స్ట్ టిప్, మనందరి ఇళ్ళలో కూడా కామన్గా ఇలా లైటర్ని అయితే వాడుతూ ఉంటాము. మనం లైటర్ని అనేది రోజు వాడడము, ఆయిల్ చేతులతో, జిడ్డు చేతులతో ముట్టుకోవడం వల్ల మనకి దానిపైన మొత్తం కూడా మురికి అనేది పట్టేస్తూ ఉంటుంది. అలా అని మనం వాటర్తో కనుక వాష్ చేసాము అనుకోండి, లైటర్ అయితే నెక్స్ట్ టైం పనిచేయదు, వెలగదు. ఇలా ఒక లెమన్ తీసుకొని దానిపైన కొంచెం సాల్ట్ అనేది వేసుకొని, ఇలా సాల్ట్ అలాగే కొంచెం వంట సోడా వేసుకొని వీడియోలో చూపించినట్టుగా గట్టిగా రబ్ చేసి తర్వాత టిష్యూ పేపర్తో కానీ, కాటన్ క్లాత్తో కానీ క్లీన్ చేసాము అనుకోండి, లైటర్ అయితే చాలా మంచిగా క్లీన్ అయిపోతుంది. మనం వాటర్ పెట్టి కనుక క్లీన్ చేస్తే నెక్స్ట్ డేకే లైటర్ అంతా కూడా పాడైపోతుంది. సో ఎప్పుడైనా సరే ఇలా జస్ట్ ఒక నిమ్మకాయ ఉంది అనుకోండి, ఒకవేళ వంట సోడా లేకపోయినా సరే సాల్ట్ వేసి క్లీన్ చేసినా సరే మంచిగా లైటర్ అయితే క్లీన్ అయిపోతుంది. సో ఎంత మురికి పట్టిన లైటర్ అయినా సరే ఎవ్రీ 15 to 20 డేస్కి ఒకసారి ఇలా క్లీన్ చేసుకున్నాము అనుకోండి, లైటర్ అయితే చాలా మంచిగా ఉంటుంది. మనకి ఎప్పుడు మనం వంట చేసేటప్పుడు ఆయిల్ చేతులు అలా ఉంటూ ఉంటాయి కదా, డైరెక్ట్గా అలా ముట్టుకోవడం వల్ల ఆ జిడ్డంతా దానికే పట్టేస్తుంది. ఇలా తర్వాత కాటన్ క్లాత్తో నీట్గా తుడుచుకున్నాము అనుకోండి, దానిపైన ఉండే ఆయిల్ జిడ్డు కానీ, మరకలు కానీ అన్నీ కూడా చాలా ఈజీగా వదిలిపోతాయి. చాలామంది ఇళ్లలో ఇలాంటి స్టీల్ లైటర్సే వాడుతూ ఉంటారు కదా, ఈ లైటర్ అయితే చాలా మంచిగానైతే క్లీన్ అవుతుంది, అలా చాలా మంచిగా కూడా వెలుగుతుంది. నెక్స్ట్ టిప్, మనము వింటర్లో పెరుగు తోడు పెట్టుకోవాలి అంటే పెద్ద టాస్క్ అనే చెప్పొచ్చు. ఎందుకంటే చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మనకి పెరుగు తోడుకోవాలి అంటే మినిమం 7 to 8 అవర్స్, కొన్నిసార్లు అంతకన్నా ఎక్కువ కూడా పడుతుంది. మనకి పెరుగు అనేది జస్ట్ ఒక 2-3 అవర్స్లోనే గడ్డ పెరుగుగా తోడుకోవాలి అంటే మనం నార్మల్గా వేసే వేడి కంటే కొంచెం ఎక్కువ వేడిగా ఉన్నప్పుడే పాలను అనేది తోడు వేసుకోవాలి. అలాగే వింటర్లో పెరుగు అనేది తిరియగా ఉండాలి, తొందరగా తోడుకోవాలి అంటే అందులో 1-2 లేదా బాదంని వేసుకోవాలి. అలాగే ఒక మిర్చిని వేసి మూత పెట్టేసి మనం హాట్ బాక్స్లో కానీ, ఒకవేళ హాట్ బాక్స్ మన దగ్గర లేదు అనుకోండి, ఏదైనా ఒక పెద్ద గిన్నె దాని మీద బోర్లించి ఏదైనా ఒక బరువు పెట్టాలి, అంటే గాలి తగలకుండా. తర్వాత దీన్ని ఒక 2-3 అవర్స్ తర్వాత కనుక చూసాము అనుకోండి, మనకి మంచిగా గడ్డ పెరుగైతే రెడీ అయిపోతుంది. వింటర్లో మనకి ఎంత వేడిగా ఉంటే అంత తొందరగా పెరుగనేది తోడుకుంటుంది. సో అందుకనేసి ఇలా హాట్ బాక్స్లో పెట్టమని చెప్తున్నాను. హాట్ బాక్స్ లేని వాళ్ళు జస్ట్ గిన్నె కింద పెట్టాము అనుకోండి, కొంచెం పెద్ద గిన్నె కింద పెడితే అందులోకి గాలి పోకుండా ఉంటుంది కాబట్టి పెరుగు అనేది తొందరగా రెడీ అయిపోతుంది. నెక్స్ట్ టిప్, లాస్ట్ టిప్, చాలామంది మన ఛానల్లో కామన్గా అడిగే క్వశ్చన్, బొద్దింకలు పోవడానికి ఏదైనా హోమ్ రెమెడీ చెప్పండి అని. ఈ ఒక్కసారి ఈ హోమ్ రెమెడీని ట్రై చేయండి, బొద్దింకలు అయితే ఒక్కటి కూడా కనిపించవు. బోరిక్ పౌడర్, ఇదే ప్రతి మెడికల్ షాప్లో, ప్రతి సూపర్ మార్కెట్లో దొరుకుతుంది. అది ఒక స్పూన్ తీసుకోవాలి, కొంచెం గోధుమ పిండి, అలాగే షుగర్, అలాగే వంట సోడా, వీటన్నిటిని 4టిని మంచిగా కొంచెం కొంచెం వాటర్ వేస్తూ మంచిగా మిక్స్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయకూడదు, మన కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ వేస్తూ కొంచెం కొంచెం మిక్స్ చేసుకోవాలి. వీటిని అంతా కూడా ఒక ముద్దలా చేసుకొని తర్వాత వాటిని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలి. మెయిన్గా కిచెన్ కౌంటర్ టాప్ పైన, గ్యాస్ స్టవ్ దగ్గర, సింక్ దగ్గర ఎక్కువగా బొద్దింకలు తిరుగుతాయి కదా, ఆ ప్లేసెస్లో ఈ చిన్న చిన్న ఉండల్ని తీసుకెళ్ళి ఆ ప్లేసెస్లో పెట్టాలి. ఎక్కడైతే బొద్దింకలు మనకి ఎక్కువగా ఫ్రీక్వెంట్గా తిరుగుతున్నాయి, కొన్ని సెల్ఫుల్లో అలా కూడా తిరుగుతూ ఉంటాయి కదా, మనం ఆయిల్ క్యాన్ పెట్టే ప్లేస్లో తిరుగుతూ ఉంటాయి, ఆ ప్లేస్లో ఈ బొద్దింకలు తిరిగే ప్లేస్లో ఈ చిన్న చిన్న ఉండలు వేసి నైట్ వేసి కనుక పడుకున్నాము అనుకోండి, బొద్దింకలనే ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి కొన్ని బొద్దింకలు తిన్నాయి అనుకోండి, అవి వెంటనే చనిపోతాయి. నెక్స్ట్ మళ్ళీ ఆ బొద్దింకలు అయితే తిరగకుండా ఉంటాయి. ఆల్రెడీ అందులో బోరిక్ పౌడర్ అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి ఆ స్మెల్కి అట్రాక్ట్ అయ్యి బొద్దింకలు అయితే తింటాయి. నెక్స్ట్ టైం మనకి కిచెన్లో బొద్దింకలు అయితే రాకుండా ఉంటాయి. ఐ హోప్ మీకు టిప్స్ అన్నీ కూడా నచ్చాయని అనుకుంటున్నాను. మీకు ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి. మీకు ఫర్దర్గా ఎలాంటి టిప్స్ కావాలో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోస్లోనైతే తప్పకుండా చేయడానికైతే ట్రై చేస్తాను. వీడియో చూసిన ప్రతి ఒక్క